ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది న్యాయవాదుల భూ హక్కు చట్టాన్ని నిరసిస్తున్నటువంటి దీక్షలకు సంబంధించినటువంటిది. ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే గుంటూరులో జరిగేటటువంటి యొక్క దీక్షలు అనేటటువంటివి ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి న్యాయవాదుల్లో కూడా స్ఫూర్తిని రగిల్చేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి తీరు. గుంటూరులో ఉన్నటువంటి న్యాయవాదుల దీక్షకు ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా వచ్చి సంఘీభావం తెలియజేయటువంటి కనుక రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క న్యాయవాదుల యొక్క దీక్షలు పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఒత్తిడి కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. ఎన్ని రకాలుగా బార్ అసోసియేషన్ నుంచి కావచ్చు, హైకోర్టు నుంచి కావచ్చు, ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా ఈ విషయంలో తగ్గేదే లేదంటూ కూడా న్యాయవాదులు ప్రజాపక్షాన ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద శంకర్రావు గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, ఏదైతే మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలా న్యాయవాదులు చేసేటటువంటి దీక్షకు ఎలాంటి మద్దతు తెలియజేస్తున్నారు, ఎలాంటి స్పందన ఉంది, ఇతర జిల్లాల నుంచి వచ్చేటటువంటి న్యాయవాదులు ఏమి ఇక్కడ చెప్పి వెళ్తున్నారు, వీళ్ళకి వాళ్ళు కూడా ఎలాగే ఉధృతంగా ముందుకెళ్ళేటటువంటి దిశగా స్ఫూర్తిగా ఎలా ఉంది ఉద్యమం అనేది మనం తెలుసుకున్నాం. శంకర్రావు గారు చెప్పండి సార్, ఏంటి పరిస్థితి గత 50 రోజులుగా చూస్తే కనుక ఈ ఉద్యమానికి సంబంధించి ఎలా ఉంది? ఈ ఉద్యమం రోజు రోజుకి ఉధృతమవుతోంది. ఉవ్వెత్తున ప్రజల్లో ఈ వ్యతిరేకటువంటి భావాలు వస్తూ ఉన్నాయి. ఈ రోజున విజయవాడ బార్ అసోసియేషన్ నుంచి 50 మంది అడ్వకేట్స్ మా శిబిరానికి వచ్చి మమ్మల్ని పరామర్శించి, మా అడ్వకేట్ని పరామర్శించి వెళ్ళారు. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జెస్ మీరు సామాజిక స్పృహతోటి ప్రవర్తించాలి, ప్రజల మార్గనిర్దేశకులు చేయాలి అని చెప్పి వాళ్ళు ఉపన్యాసాలు చెప్తూ ఉండి అనంతపూర్లో గల సెలవిచ్చి ఉన్నారు. అయినా ఈ భూ హక్కు చట్టం అనేటువంటిది చట్టం తెలియనటువంటి రెవెన్యూ అధికారులకు కట్టబెట్టడం ఏమాత్రం సమంజసం కాదు. సిఆర్పిసిని ఫాలో కాకుండా వీళ్ళు ఉల్లంఘన చేసినప్పుడు ఐపీసీని ఉపయోగించి వాళ్ళని శిక్షిస్తామనేది ఏమాత్రం సముచితమో అనేది మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. సమాజంలో ప్రజల శ్రేయస్సు, ప్రజల ఆస్తులకు రక్షణ, ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం ప్రజల ఆస్తులకు హాని కలిగే విధంగా రెవెన్యూ అధికారుల చేతుల్లో పెట్టడం ఎంతవరకు సముచితమని ప్రశ్నిస్తున్నాను సూటిగా. ఈ ప్రభుత్వం వారు దాన్ని బాగా విశ్లేషించి ఆలోచించాలని చెప్పాలని, న్యాయవాదులు చదవలేదు, ఈ చట్టం గురించి అవగాహన లేదు అనేది అపప్రద. మాకు ఈ చట్టాన్ని పూర్తిగా ఆకలింపజేసుకున్న తర్వాతే నిదానంగా మేము అందరూ స్టార్ట్ చేసిన తర్వాత గుంటూరు వాళ్ళం లాస్ట్లో వచ్చాం. ఈ చట్టం చాలా లోపభూయిష్టంగా ఉంది. అవతల వాడికి ఎలాంటి నోటీసు లేకుండా రెవెన్యూ ఆఫీసులో ఏకపక్షంగా వాళ్ళు ఇచ్చేటువంటిది ఎంతవరకు సముచితం? వాళ్ళు ఇచ్చిన తర్వాత అది తెలుసుకుని ప్రతిస్పందన ప్రజలు ఎలా తెలియజేస్తారు? తెలియనప్పుడు ఈ హక్కు దాని గురించి వాళ్ళు ఎవరినట్టు సర్టిఫికెట్ తీసుకోకుండా కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ సివిల్ కోర్టుకి లేదు, హైకోర్టుకే రివిజనరీ పవర్ ఉంది. వీళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ తీసుకెళ్ళి అక్కడ వేయాలి. వీళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ లేకుండా పోతే ఏ కోర్టు విచారణ చేయటానికి వీల్లేదు, హైకోర్టు కూడా తీసుకోవడానికి వీల్లేదు. ఇది ఎంతవరకు కరెక్టు? ప్రజలారా ఇది అర్థం చేసుకోండి, మీరు తెలుసుకోండి. మేము న్యాయవాదులుగా మీ ముందు పెట్టాలి, మీకు తెలియజేసే బాధ్యత మాది. మీరు దాన్ని స్పందించి మాకు సహకరించాలి. మేము వచ్చే నెల 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఒక సదస్సు పెడుతున్నాం. ఈ సదస్సుకు అందరూ కలిసి వస్తామని విజయవాడ బార్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇవాళ మాకు సంఘీభావం తెలియజేశారు. ఇది ప్రజలకు ఏమాత్రం సమంజసమైంది కాదు. ప్రజల ఆస్తులను కబళించడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి ఇదిగా దుశ్చర్యగా మేము భావిస్తున్నాం తప్పితే ఇందులో ఏమాత్రం గవర్నమెంట్ చిత్తశుద్ధి కానీ ఆఫీసుల్లో చిత్తశుద్ధి కానీ లేదు, పొరబడుతోందని ఇందు మూలంగా తెలియజేస్తుంది. శంకర్రావు గారు, ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిళ్ళు వస్తున్న పరిస్థితి ఉందనేటటువంటిది చర్చ జరుగుతుంది. అయినా ఏది తగ్గేదే లేదంటూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి. ఎందుకు మీరు అంత ధైర్యంగా ముందుకెళ్తానికి ఏంటి? న్యాయవాదుల ఐక్యత కారణమా ఏంటి? ఎట్లా? మేము న్యాయవాదులు ఇంతవరకు దీన్ని ఇంత స్టేజ్గా తీసుకోలేదు. వాళ్ళు అరెస్ట్ చేసినా సరే మా న్యాయవాదుల కోర్టు కేసులను కూడా ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నాం. న్యాయమూర్తులు మా సహకరించినా సహకరించకపోయినా సహకరించమని మేము అడుగుతున్నాం. ఈ రోజున న్యాయమూర్తులు
వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి సంకోచించవచ్చు, కానీ న్యాయవాదులుగా మేము సంకోచించడానికి వీల్లేదు. మేము కోర్టుల అస్తిత్వాన్ని కోరుతున్నాం. కోర్టుల అస్తిత్వాన్ని ఉనికిని వాళ్ళు ప్రశ్నార్థకం చేస్తున్నారు. దీన్ని న్యాయమూర్తులు ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించకపోయినా మా మీద వారు కోర్టులకు అటెండ్ కాలేదని వాళ్ళు ఇచ్చేసినా మేము కేసులు ఎదుర్కోవడం సిద్ధమే, కానీ వెను తిరగటానికి మేము ఎటువంటి ఇది లేదు. మేము ముందుకే పోవడం సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క చట్టానికి సంబంధించి చూస్తే కనుక న్యాయవాదులంతా కూడా పెద్ద ఎత్తున ఐక్యంగా ముందుకెళ్తున్నటువంటి గుంటూరుకు సంబంధించి ఇతర జిల్లాల్లో కూడా స్ఫూర్తిగా ముందుకెళ్లే పరిస్థితి ఉంటే కనుక రాబోయేటటువంటి ఎన్నికల్లో న్యాయవాదుల ఓట్లు ఈ ప్రభుత్వానికి అవసరం లేదా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది? ఈ న్యాయవాదులు ఏంటండి, సామాన్య మానవుడి దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి, చిరుద్యోగుల దగ్గర నుంచి, అంగన్వాడీల దగ్గర నుంచి అందరూ వ్యతిరేకులే. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న దానికి వాళ్ళు కంప్లీట్గా ఎదురు తిరిగి ఖచ్చితంగా గవర్నమెంట్ను పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏమండి, ప్రజల రాష్ట్ర అభివృద్ధి కావాలి. ప్రజలకి పప్పు బెల్లాలు ఇచ్చి సంక్షేమాన్ని చేసినంత మాత్రం రాదు. అదొక్కటే ప్రజలు ఒప్పుకోరు. ప్రజలకి వెసులుబాటు, మంచి డెవలప్మెంటు, మంచి వనరులు, వసతులు, సౌకర్యాలు ఉండాలి. ఏవి లేకుండా నేను డబ్బులు ఇచ్చాను, పప్పు బెల్లం ఇచ్చాను కాబట్టి చేయాలి అని చెప్తే అదొక్కటే గవర్నమెంట్ని ఒడ్డునేస్తుంది అనేది అది మిథ్య. ఓకే, అంటే సంక్షేమం డెవలప్మెంట్తో పాటు మంచి చట్టాలు ఇవ్వాలి. ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాల్సిన బాధ్యత ఉంది. రద్దు చేసి ప్రజాభిష్టాన్ని పొందాలి. పొందినప్పుడే ప్రజలకు ప్రభుత్వం మనగలుగుతాయి, లేకపోతే ఒప్పుకుంటాయి. ఓకే, ఇదే పరిస్థితి. ప్రజాభీష్టం అనేటటువంటిది ముఖ్యం. ఇక్కడ ఏదైతే పప్పు బెల్లాలు లాంటి ఫ్రీ బీస్ కాదు కావాల్సింది, ఉచిత పథకాలు అనేటటువంటివి కాదు. ప్రధానంగా అభివృద్ధి ఏమాత్రం ఉంటుందో, సంక్షేమం ఎలా ఉంటుందో, ప్రజలకు వ్యతిరేకతతో కూడినటువంటి చట్టాలను కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది అనేటటువంటి, ఆ బాధ్యత ప్రభుత్వం పైన ఉందనేటటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మొత్తం మీద ఉంది. ఇది గుంటూరు న్యాయవాదుల యొక్క ఏదైతే ఈ యొక్క భూ హక్కు చట్టానికి సంబంధించి దీక్షలకు సంబంధించినటువంటి సమాచారం.